పార్ట్ 6 విమర్శ గురించి బాధపడకుండా ఉండటం ఎలా. చాప్టర్ 20 ఎవరూ చచ్చిన కుక్కని కొట్టరని గుర్తుంచుకోండి. వివిధ విద్యారంగాలలో జాతీయ స్థాయిల్లో సంచలనాన్ని సృష్టించిన ఒక సంఘటన 1929లో జరిగింది. దాన్ని చూడటానికి అమెరికాలోని విద్యార్థికులందరూ షికాగోకి ఉరుకులు పరుగులుగా వెళ్లారు. కొన్నేళ్ల కిందట రాబర్ట్ హచిన్స్ అనే యువకుడు కొన్నాళ్లు వెయిటర్గా, కలపని కోసి చేరవేసేవాడిగా, ఉపాధ్యాయుడిగా, బట్టలారేసే దండేలు అమ్మేవాడిగా పనిచేస్తూ యేల్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. కేవలం 8 ఏళ్ల తరువాత ప్రస్తుతం అమెరికాలోని అతి ఖరీదైన విశ్వవిద్యాలయాల్లో 4వదైన షికాగో విశ్వవిద్యాలయం అధ్యక్షుడిగా పదవీ స్వీకారం చేయబోతున్నాడు. అతని వయస్సు 30. నమ్మకం కలగట్లేదు కదూ. వయసులో పెద్దవాళ్లైన విద్యావేత్తలు తలలు అడ్డంగా ఆడించారు. కొండమీద రాళ్లు కిందకి దొర్లి పడ్డట్టుగా ఈ అద్భుతమైన కుర్రవాడి మీద విమర్శలు దాడి జరిగింది. అతను ఇదని, అతను అదని, మరీ చిన్న వయసని, అనుభవం చాలదని, చదువు సంధ్యల గురించి అతనికున్న అభిప్రాయాలు వక్రంగా ఉన్నాయని, ఇలా ఎన్నో విమర్శలు వచ్చిపడ్డాయి. చివరికి వార్తాపత్రికలు కూడా ఈ దాడిలో పాలుపంచుకున్నాయి. అతను పదవీ స్వీకారం చేసిన రోజున ఒక స్నేహితుడు రాబర్ట్ మెనార్డ్ హచిన్ తండ్రితో ఇలా అన్నాడు: మీ అబ్బాయిని దూషిస్తూ ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చిన సంపాదకీయం చదివి నిర్ఘాంతపోయాను అని. అవును, అది చాలా తీవ్రంగా ఉంది. కానీ ఒక సంగతి గుర్తుంచుకోండి, చచ్చిన కుక్కని ఎవరూ కొట్టరు అన్నాడు హచిన్ వాళ్ళ నాన్న. అవును, ఆ కుక్క ఎంత ఎక్కువ ప్రాముఖ్యతను సంపాదించుకుంటే దాన్ని కొట్టడంలో జనానికి అంత ఎక్కువ ఆనందం లభిస్తుంది. కాలక్రమాన 8వ ఎడ్వర్డ్ అయిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఈ విషయాన్ని అనుభవం ద్వారా నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ రోజుల్లో ఆయన డెవెన్షైర్లోని డార్ట్మౌత్ కాలేజీలో చేరి చదువుకుంటున్నాడు. అది మన అన్నాపోలిస్లో ఉన్న నేవల్ అకాడమీకి సరితూగే కాలేజీ. అప్పుడు ప్రిన్స్ వయసు 14 ఏళ్లు. ఒకరోజు నౌకాదళానికి చెందిన ఒక అధికారి ఆ కుర్రవాడు ఏడవటం చూశాడు. ఏం జరిగిందని అడిగాడు. ప్రిన్స్ ముందు ఏమీ చెప్పనన్నాడు. కాని చివరికి నిజం చెప్పాడు. నౌకాదళానికి చెందిన నావిక విద్యార్థులు అతన్ని కాళ్ళతో తంతున్నారట. నౌకాదళ అధ్యక్షుడు ఆ కుర్రవాళ్ళని పిలిపించి ప్రిన్స్ వాళ్ళ మీద ఫిర్యాదేమీ చేయలేదని, కానీ ప్రిన్స్ని మట్టుకే వాళ్ళు ఇలా ఎందుకు బాధ పెడుతున్నారని తెలుసుకోవటానికి తనే వాళ్ళని పిలిపించానని చెప్పాడు. ఎంతోసేపు ఆ అంటూ గొడుగుతూ బొటనవేలు నేలకేసి రాస్తూ ఉండిపోయారు ఆ కుర్రాళ్ళు. చివరికి అసలు విషయం చెప్పేశారు. రాజుగారి నౌకాదళంలో తాము కమాండర్లుగాను కెప్టెన్లుగాను అయ్యాక ఒకప్పుడు రాజుగారినే తాము తన్నామని గొప్పలు చెప్పుకోవాలని అలా చేశామని అన్నారు. అందుకని మీరు తన్నులు తింటూ దూషించబడుతూ ఉంటే ఆ తన్నేవాడికి అలా చేయటం తరచూ తను చాలా గొప్పవాడిననే భావన కలుగజేస్తుందని గుర్తుంచుకోండి. అంటే ఏమిటన్నమాట? మీరు జీవితంలో ఏదో గొప్పదాన్ని సాధిస్తున్నారు. అది నలుగురి కళ్ళల్లోనూ పడుతుంది. చాలామందికి తమకన్నా ఎక్కువ చదువుకున్న వారిని, విజయాలను సాధించిన వారిని దూషిస్తే ఒక రకమైన పాశవిక సంతృప్తి లభిస్తుంది. ఉదాహరణకి, నేను ఈ అధ్యాయం రాస్తుండగా నాకు ఒక ఉత్తరం వచ్చింది. సాల్వేషన్ ఆర్మీని, అంటే ప్రపంచవ్యాప్తంగా దిక్కులేని పేదవారి అవసరాలు తీర్చే ఒక సైనిక దళముని స్థాపించిన జనరల్ విలియం బూత్ని దుర్భాషలాడుతూ ఒక స్త్రీ నాకు ఈ ఉత్తరం రాసింది. నేను జనరల్ బూత్ని ఆకాశాన్ని ఎత్తేస్తూ రేడియోలో మాట్లాడాను. అది విని ఆమె నాకు ఈ ఉత్తరం రాసింది. జనరల్ బూత్ పేదవారి కోసం సేకరించిన డబ్బులోంచి $80 లక్షలు కాజేశాడని అంది. ఆమె వేసిన ఆ నిందారోపణ అర్థం లేనిదని నాకు తెలుసు. కానీ ఈ స్త్రీ వాస్తవం తెలుసుకోవాలని అనుకోవటం లేదు. తనకన్నా ఎంతో ఎత్తులో ఉన్న ఒక వ్యక్తిని చీల్చి చెండాడటంలో తనకి దక్కే నీచమైన సంతృప్తి కోసం ఈమె ప్రయత్నిస్తుంది. కటువైన భావాలతో నిండిన ఆ ఉత్తరాన్ని నేను చెత్తబుట్టలోకి విసిరేశాను. ఆమె నా భార్య కానందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు అర్పించాను. ఆమె ఉత్తరం జనరల్ బూత్ గురించి నాకు ఏమీ చెప్పలేదు, కానీ ఆమె గురించి చాలా చెప్పింది. షాపెన్హార్ చాలా ఏళ్ల కిందటే ఇలా అన్నాడు: సభ్యత తెలియని వాళ్ళు గొప్పవాళ్ళ లోటుపాట్లని, పొరపాట్లని చూసి గొప్ప ఆనందాన్ని పొందుతారు అని. యేల్ అధ్యక్షుడు అసభ్యంగా ప్రవర్తించగలడని ఎవరూ అనుకోరు. అయినప్పటికీ యేల్ మాజీ అధ్యక్షుడు టిమోటీ డ్వైట్ అమెరికా ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న ఒక వ్యక్తిని దూషించటంలో గొప్ప ఆనందాన్ని అనుభవించాడు. యేల్ అధ్యక్షుడు మనని ఇలా హెచ్చరించాడు: ఈ మనిషిని దేశాధ్యక్షుడిగా ఎన్నుకుంటే మన ఇళ్లల్లో ఉండే భార్యలు, కూతుళ్లు చట్టపరంగా వ్యభిచారులుగా మార్చబడే ప్రమాదం ఉంది. నెమ్మదిగా అవమానపరచబడతారు. బయటికి సబవుగా కనిపిస్తూనే వాళ్ళని అపవిత్రం చేస్తారు. తమ కోమలత్వము, పవిత్రత వాళ్ళు కోల్పోతారు. దేవుడు, మనుషులు ఇరువురు వారిని ఏవగించుకుంటారు అని.
ఇది దాదాపు హిట్లర్ని దూషించినట్లుగా ఉంది కదా. కానీ ఇవి హిట్లర్ గురించి అన్న మాటలు కావు. ఇక్కడ దూషించింది థామస్ జెఫర్సన్ని. ఏ థామస్ జెఫర్సన్? ప్రజాతంత్రానికి పునాది వేసిన డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని రాసిన అమరజీవి. థామస్ జెఫర్సన్ కానీ కాదు కదా. అవును, సరిగ్గా ఊహించారు, ఆయనే. ఏ అమెరికన్ వ్యక్తిని నయవంచకుడు, మారువేషగాడు, హంతకుడు అని నిందించారని అనుకుంటున్నారు? ఒక వార్తాపత్రిక కార్టూన్లో అతని తలని పెద్ద కత్తితో నలుగుతున్నట్లు బొమ్మ వేసింది. అతను వీధుల్లో వెళ్తుంటే జనం ఈలలు వేసి ఎగతాళి చేసేవారు. ఎవరతను? జార్జ్ వాషింగ్టన్. కానీ అది జరిగి చాలా కాలమైంది. మానవ స్వభావం అప్పటికీ ఇప్పటికీ బహుశా మెరుగుపడి ఉండవచ్చు. చూద్దాం. అడ్మిరల్ పియర్ గురించి చెప్పుకుందాం. ఆయన ఒక అన్వేషకుడు. ఏప్రిల్ 6, 1909 ఆయన కుక్కలు లాగే స్లైడ్లో ఉత్తర ధ్రువానికి చేరుకుని ప్రపంచానికి అచ్చెరువునందించాడు. ఎంతోమంది ఎన్నో శతాబ్దాలుగా అక్కడికి చేరుకోవాలని ప్రయత్నించి నానా బాధలు పడి పస్తులుండి చనిపోయి కూడా సాధించలేనిది ఆయన సాధించాడు. పీరీ కూడా చలికి తిండి దొరకని కారణం చేత చనిపోయినంత పనైంది. ఆయన కాలివేళల్లో 8 చలికి గడ్డకట్టుకుపోయేసరికి వాటిని కోసివేయవలసి వచ్చింది. లెక్కలేనన్ని విపత్తులు ఆయన ముంచే వేసేసరికి మది చెలిస్తుందేమో అని భయపడ్డాడు. పియరీకి ఇంత పేరు ప్రతిష్టలు రావటం చూసి వాషింగ్టన్లో ఉండే ఆయన పై అధికారులకి కడుపు మండిపోయింది. అందుకని ఆయన అన్వేషయాత్రలకి అవసరమైన డబ్బుని అడిగి తీసుకుని అందుకు దానిని ఉపయోగించకుండా ఉత్తర ధ్రువ ప్రాంతాల్లో ఊరికే సోమరిగా కాలం వెలబెచ్చుతున్నాడని నిందించారు. బహుశా వాళ్ళన్న మాటలు వాళ్ళు నమ్మే ఉంటారు. ఎందుకంటే మీరు నమ్మదలుచుకున్నదాన్ని నమ్మకుండా ఉండటం అసంభవమే అనాలి. వాళ్ళు ఎంత తీవ్రంగా పీరీని అవమానించాలని, ఆయన పనికి అడ్డు తగలాలని సంకల్పించారు అంటే దేశాధ్యక్షుడు మెక్కిన్లీ స్వయంగా పీరీని అతను చేస్తున్న పనిని కొనసాగించవలసిందని ఆజ్ఞాపించవలసి వచ్చింది. వాషింగ్టన్లోని నౌకా విభాగంలో ఏ ఆఫీసులోనో పనిచేస్తూ ఉంటే పియరీని ఎంత దూషించి ఉండేవాళ్ళ? లేదు. అప్పుడు ఆయన ఇతరుల్లో ఈర్ష్యని రేకెత్తిచ్చేంతట ముఖ్యుడు అయి ఉండేవాడు కాదు. జనరల్ గ్రాంట్కి అడ్మిరల్ పియరీకి జరిగిన అనుభవం కన్నా ఘోరమైన అనుభవం జరిగింది. 1862లో జనరల్ గ్రాంట్ ఉత్తర భాగంలో మొట్టమొదటి గొప్ప విజయాన్ని సాధించాడు. ఒక మధ్యాహ్నం లభించిన విజయం అది. దాంతో ఆయన రాత్రికి రాత్రే ఒక గొప్ప ఆరాధ వ్యక్తి అయిపోయాడు. ఈ విజయం ఎంతో దూరాన ఉన్న యూరప్లో కూడా తన ప్రభావాన్ని చూపింది. ఈ విజయం మిసిసిపి నదీ తీరం నుంచి మెయిన్ దాకా చర్చి గంటలు మోగించి చలిమంటలు రగిలించింది. అయినప్పటికీ ఆ ఘన విజయం లభించిన 6 వారాలకి గ్రాంట్ ఉత్తర ప్రాంతం హీరో ఖైదు చేయబడ్డాడు. అతని సైనిక దళాన్ని ప్రభుత్వం అతని నుంచి లాగేసుకుంది. అతను అవమానంతోనూ నిరాశతోనూ ఏడవటం మొదలుపెట్టాడు. విజయశేఖరం అంచున ఉన్న జనరల్ యుఎస్ గ్రాంట్ ఎందుకు అరెస్టు చేయబడ్డాడు? ఎందుకంటే అతను అహంకారులైన తన పై అధికారులలో ఈర్ష్య, అసూయలను రేకెత్తించాడు గనుక. అన్యాయమైన దూషణ కారణంగా మనం దిగులు చెందేటట్టుంటే దానిని తప్పించుకోవటం కోసం ఇదిగో నియమం 1. అన్యాయమైన దూషణ నిజానికి మారు రూపంలో ఉన్న ప్రశంస అని గుర్తుంచుకోండి. ఎవరు చచ్చిన కుక్కని కొట్టరని గుర్తుంచుకోండి.